ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఒంటరిగా ఉండి నన్ను ఎవరు చూడట్లేదే, నేను ఎవరికి ఉపయోగకరంగా లేనే, అయ్యో నాతో ఏ పని లేదే, నేను ఎందుకు బ్రతికున్నాను అని నీవు తక్కువగా అనుకొని బాధపడుతున్న సమయాలు ఎన్నోసార్లు ఉండొచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ దేవునికి ఎంతో విలువైన వారట. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతూ నాతో ఒక్క విలువలేని బ్రతుకుగా నాది ఉంది అని నువ్వు ఒంటరిగా ఉండి బాధపడుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి విలువైన వారి కంటే విలువ లేని వారే దేవునికి ఇష్టం. ఈ లోకానికి వచ్చింది నీ కొరకు, నా కొరకు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, భయపడకము నేను నీతో ఉన్నాను, దిగులు పడకము నేను నీ దేవుడను. యెషయా గ్రంథము 41:10 ఉంది. ఆయన నీ ప్రతి బాధను చూస్తున్నాడు. నీవు విలువ లేని దానిగా, నీవు ఎవరికి ప్రయోజనకరము లేని దానిగా బాధపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ప్రతి కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. నీ బాధ ఆయనకు తెలుసు. ఈరోజు నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు. ఈరోజు నీ ఉన్న స్థితి కంటే దేవుడు గొప్పవాడు. ఈరోజు నీవు అనుభవిస్తున్న బాధ కంటే దేవుడు గొప్పవాడు. ఏదో ఒక రోజు దేవుడు తప్పకుండా నీ జీవితంలో మార్పు తెస్తాడు. ఏదో ఒక రోజు దేవుడు తప్పకుండా నీ స్థితిని మారుస్తాడు. విలువలేని బ్రతుకుని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు గొప్ప మేలుని, గొప్ప ఒక ఘనతను నువ్వు పొందుకుంటావు. దావీదు స్థితి చూస్తే ఆయన జీవితంలో కూడా ఒక విలువలేని బ్రతుకుగా ఉంది. తనని ఎవ్వరు ఒక ఒంటరిగా పశువులు కాసుకుంటూ గొర్రెలను మేపుకుంటూ అడవిలో ఉండేవాడు. తనని ఎవరు తనని గౌరవించేవారు కాదు. ఆ విలువలేని బ్రతుకుగా ఉన్నప్పుడు ఆయనని ఎవ్వరు చూడకపోయినా కానీ దేవుడు ఆయనను చూశాడు. ఆయన ఆరాధన దేవుడు చూశాడు. ఆయన ఉన్న స్థితిని దేవుడు చూశాడు. ఈరోజు నువ్వు ఎక్కడుండి బాధపడుతున్నా, నీ స్థితిని చూస్తున్నా దేవుడున్నాడు. కాబట్టి ఇక ముందైనా నన్ను ఎవరు చూడకపోయినా సరే, నన్ను ఎవరు గుర్తించకపోయినా సరే, నన్ను చూసే నా దేవుడు ఉన్నాడని ఒక ధైర్యం, ఒక నిరీక్షణ కలిగి ఇక ముందైన జీవితంలో నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. ఆయన నీతో ఉండి నీకు మంచి ఆలోచన, మంచి జ్ఞానమును, మంచి ప్రతీది నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక ముందైనా ఆ భయము, బాధ వదిలేసి సంతోషముతో నిన్ను చూసే ఒక దేవుడున్నాడు, నిన్ను ప్రేమించే ఒక దేవుడున్నాడని. ఆయనే యేసు ప్రభు. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి నువ్వు ఒంటరి వాడవు కాదు. నీతో ఆయన ఉన్నాడు, నీ కుడి పక్కన ఆయన ఉన్నాడు అనే నిరీక్షణతో నువ్వు ఇక ముందు నీ జీవితంలో ముందుకెళ్ళేవారుగా ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రములు ప్రభా. యేసయ్యా, ఎంతమంది అయితే బాధతో ఉన్నారో, ఎంతమంది అయితే ఒంటరిగా తండ్రి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నారో ప్రభా, వారితోనూ ఉండండి ప్రభా. భయపడకము నేను నీతో ఉన్నానన్నావు ప్రభా. దిగులు పడకము నేను నీ దేవుడనన్నావు ప్రభా. ఎంతమంది అయితే భయము, బాధ, వేదన, దుఃఖముతో ఉన్నారో, ఒంటరిగా కుమిలిపోతున్నారో ప్రభా, వారితోనే ఉండి సహాయమును అందించండి. నీవు భయపడకము నేను నీకున్నానన్న దేవుడవు ప్రభా. ఆ ధైర్యమును వారికి అనుగ్రహించమని, సహాయం చేయమని అడుగుతూ ఈ చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాటలు వారి హృదయాన్ని కదిలించబడును గాక. వారిలో ఉన్న బాధ, వేదన యేసు నామములో తీసివేయబడును గాక. యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ వారి కుటుంబంలో, వారి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ప్రతి సమస్యలో వారిని విడిపించమని, సహాయం చేయమని అడుగుతూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.